రాజమహేంద్రవరంలోని చందా సత్రం వీధిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీని నేటి ఉదయం కమిషనర్ రాహుల్ మీనా పరిశీలించారు. అర్హులైన లబ్ధిదారులకు పారదర్శకంగా సామాజిక భద్రత పింఛన్లు పంపిణీ చేస్తున్నట్లు కమిషనర్ రాహుల్ మీనా తెలిపారు. ఈ సందర్భంగా పింఛన్దారులతో స్నేహపూర్వకంగా మాట్లాడుతూ పింఛన్ సాయం ఏ విధంగా ఉపయోగపడుతుందో అడిగి తెలుసుకున్నారు. అలాగే ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అందుతున్నది లేనిది ఆరా తీశారు. నగరంలో పింఛన్ల పంపిణీ సజావుగా కొనసాగుతోందని, ఎక్కడైనా లోపాలు ఉన్నట్లయితే వెంటనే తెలియచేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ ఆర్ఎంసీ సెక్రటరీ శైలజావల్లి, ఎంహెచ్ఓ వినూత్న, ఇతర మున్సిపల్ అధికారులు, వార్డు సచివాలయ సిబ్బంది కమిషనర్ వెంట ఉన్నారు. మాజీ మంత్రి వైసీపీ పీఏసీ సభ్యులు ముద్రగడ పద్మనాభంను పరామర్శించేందుకు హైదరాబాద్లోని ఆసుపత్రికి రావద్దని ఆయన తనయుడు గిరిబాబు వైసీపీ అధినేత వైఎస్ జగన్ను కోరారు. ముద్రగడ ఆరోగ్య పరిస్థితిని స్వయంగా చూసేందుకు వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు హైదరాబాద్లోని సింధు ఆసుపత్రికి వెళ్లాల్సి ఉంది. అయితే ఆసుపత్రి వర్గాల ఇబ్బందుల దృష్ట్యా పర్యటనను రద్దు చేసుకోవాలని జగన్ను కోరారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముద్రగడ అభిమానులు వైసీపీ నేతల తాకిడితో ఆసుపత్రిలో రోగులకు వైద్య సేవలు అందించే సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని పర్యటనను విరమించుకోవాలని గిరిబాబు విజ్ఞప్తి చేశారు. రాజమహేంద్రానికి చెందిన వైసీపీ బీసీ నాయకుడు పీతా రామకృష్ణపై పెట్టిన పీడీ చట్టాన్ని ఉపసంహరించాలని మాజీ ఎంపీ వైఎస్ఆర్సీపీ జాతీయ అధికార ప్రతినిధి మార్గాని భరత్రాం ఎస్పీ డి నరసింహకిషోర్ను కలిసి విజ్ఞప్తి చేశారు. అధికార పార్టీ నాయకులు చేసే అన్యాయాలను, అక్రమాలను ప్రశ్నించడం వల్లే నగర ఎమ్మెల్యే ఒత్తిడితో ఆయనపై పీడీ చట్టాన్ని ప్రయోగించారని ఆరోపించారు. అతనిపై 12 కేసుల్లో ఇరికించడంతో పాటు రౌడీ షీట్ కూడా తెరిచారని భరత్ ఎస్పీ దృష్టికి తెచ్చారు. ఈ కేసులపై రౌడీ షీట్పై పోలీసుల వేధింపుల నుంచి మినహాయించాలని హైకోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు. దాంతో హైకోర్టు 10 కేసులు కొట్టివేసిందని, కేవలం 2 కేసులు మిగిలాయని, వాటిని ఆధారం చేసుకుని ఒత్తిడితో పోలీసులు వేధింపులకు గురిచేస్తున్నారని చెప్పారు. నగరంలో స్థానిక 40 వార్డులో అధికార పార్టీకి చెందిన 2 గ్రూపుల మధ్య పేకాట, బ్రాకెట్ వంటి నేరపూరిత కార్యకలాపాల నిర్వహణలో విభేదాలు తలెత్తి కొట్టుకోవడం జరిగిందని పేర్కొన్నారు. ఈ ఘర్షణలో ఒక వర్గాన్ని తలలు పగిలిపోగా బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. అయితే ఎమ్మెల్యే దెబ్బలు తిన్న వారిపై సానుభూతి చూపించక న్యాయం చేయకపోగా తిరిగి వారిపై మరొక కేసు నమోదు చేయించారని ఎస్పీ దృష్టికి తెచ్చారు. పైగా ఆ వార్డుతో పాటు నగరంలో ఏ వార్డులోనూ ప్రతిపక్ష వైసీపీ పార్టీ వారిని, చివరకు మాజీ ఎంపీని సైతం తిరగనిచ్చేది లేదని అధికార పార్టీ నాయకులు, అనుచరులు బహిరంగంగా సవాలు చేసి శాంతి భద్రతల సమస్యను సృష్టించారని తెలిపారు. వివాదరహితుడు, ప్రజా సమస్యల పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరిస్తూ తూర్పుగోదావరి జిల్లా అదనపు ఎస్పీగా పనిచేసి పదోన్నతిపై నాన్ కేడర్ ఎస్పీగా, సిఐడి ఎస్పీగా బదిలీ అయిన ఏపీ సుబ్బరాజుకు ఎస్పీ డి నరసింహకిషోర్, ఇతర పోలీస్ అధికారులు ఆత్మీయ వీడ్కోలు పలికి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ డి నరసింహకిషోర్ మాట్లాడుతూ ఏవి సుబ్బరాజు జిల్లాలో పోలీస్ శాఖకు అందించిన సేవలను కొనియాడుతూ బదిలీపై వెళ్తున్న సందర్భంగా అభినందనలు తెలియజేసి ఆయన భవిష్యత్ బాధ్యతల్లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. అలాగే పదవీ విరమణ చేసిన ఎస్ఐలు వి సత్యనారాయణ, యువివి సత్యనారాయణ, వి రామకృష్ణ, కె శ్రీనివాస్, ఏఎస్ఐ ఎం సుబ్బారావు, హెచ్సిఎన్ సత్యనారాయణలకు ఆత్మీయ వీడ్కోలు పలికారు. పదవీ విరమణ అనంతరం కూడా వారికి ఏవైనా వ్యక్తిగత లేదా శాఖాపరమైన సమస్యలు ఎదురైనా పోలీస్ శాఖ ఎల్లప్పుడూ వారికి అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీలు బి రామకృష్ణ, వై శ్రీకాంత్, ఏ సుభాష్, ఏ శివప్రియ, సిహెచ్ జీవన, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఎస్ఐగా బాధ్యత స్వీకరించాల్సిన రాజనగరం పోలీస్ స్టేషన్ ఏఎస్ ఏ రాజా ప్రకాష్ బాబు గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందారు. రాజా ప్రకాష్ బాబు మృతి పట్ల తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఎస్పీ ఆదేశాల మేరకు రాజా ప్రకాష్ బాబు అంత్యక్రియలు పోలీస్ అధికార లాంఛనాలతో జరిగాయి. ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొని రాజా ప్రకాష్ బాబు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ విషాద సమయంలో మృతుని కుటుంబానికి పోలీస్ శాఖ అన్ని విధాలా అండగా ఉంటుందని ఎస్పీ భరోసా కల్పించారు. శాఖాపరంగా అందవలసిన అన్ని ఆర్థిక సహాయాలు, సేవా సంబంధిత ప్రయోజనాలు ఎటువంటి జాప్యం లేకుండా అందేలా సంబంధిత అధికారులను ఆదేశించారు. మృతుని కుటుంబానికి పోలీస్ సంక్షేమ నిధి ద్వారా అంత్యక్రియల ఖర్చులు, వితంతు నిధి, ఇతర అనుబంధ వ్యయాల నిమిత్తం మొత్తం 1,00,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందజేశారు.
తూర్పుగోదావరి జిల్లా పోలీస్ శాఖలో విధులు నిర్వర్తిస్తున్న 2013 బ్యాచ్కు చెందిన ఏఆర్ కానిస్టేబుల్ డి గణేష్ రావు తీవ్రమైన కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. ఆయన తండ్రి కిడ్నీ దానం చేయడంతో ఇటీవల కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించారు. శస్త్రచికిత్సతో పాటు అనంతర వైద్య చికిత్సలకు ఆయన ఖర్చుల నిమిత్తం తూర్పుగోదావరి జిల్లా పోలీస్ అధికారులు, 2013 బ్యాచ్కు చెందిన పోలీస్ సిబ్బంది, అలాగే రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో విధులు నిర్వర్తిస్తున్న అదే బ్యాచ్కు చెందిన సహోద్యోగులు స్వచ్ఛందంగా విరాళాలు అందించి మొత్తం 7,50,000 సమీకరించి ఎస్పీ డి నరసింహకిషోర్ చేతుల మీదుగా ఆయన కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ కష్టకాలంలో సహోద్యోగికి అండగా నిలవడం పోలీస్ కుటుంబంలో ఉన్న ఐకమత్యానికి, మానవత్వానికి, సేవాభావానికి నిదర్శనమని అన్నారు. ఇటువంటి కార్యక్రమాలు బాధిత కుటుంబాలకు ఆర్థిక భరోసాను కల్పించడంతో పాటు పోలీస్ శాఖలో పరస్పర సహకారం, సోదరభావాన్ని మరింత బలోపేతం చేస్తాయని తెలిపారు. గణేష్ రావు పూర్తి స్థాయిలో ఆరోగ్యాన్ని పొందుతూ త్వరలోనే విధుల్లో చేరాలని ఎస్పీ ఆకాంక్షించారు.